ఆ దేవాతి దేవుడు నిన్ను ప్రేమించి తన ప్రియ కుమారుడు యేసుక్రీస్తు వారిని ఈ లోకాన్ని కొరకు పంపించి ఇదిగో నాశనుని తప్పించాలని ఇష్టపడుతూ ఉన్నాడు. ఆ కారణం చేతనే ఇదిగో తన ప్రియ కుమారుణ్ణి, ఒకగానొక కుమారుణ్ణి, అద్వితీయ కుమారుణ్ణి నీ కొరకు పంపించాడు. ఆ యేసుక్రీస్తు వారు ఈ లోకంలో పరిశుద్ధుడుగా నీ కొరకు జన్మించాడు, నా కొరకు జన్మించాడు. యేసుక్రీస్తు వారు తన జీవిత కాలమంతా పరిశుద్ధంగా జీవించి పరిశుద్ధ రక్తాన్ని నీ కొరకు నా కొరకు కార్చాడు. ఎందుకు యేసుక్రీస్తు వారు రక్తాన్ని కార్చాలి అంటే బైబిల్ సెలవిస్తా ఉంది, రక్తము చిందించబడకుండా పాప క్షమాపణ కలగదు. పాపములు క్షమించబడాలి అంటే, పాపాలు శుద్ధి చేయబడాలి అంటే తప్పకుండా రక్తము చిందించబడాలి. బైబిల్ సెలవిస్తుంది, అనగా మేడ యొక్క రక్తము లేదా గొర్రెల రక్తము పాపం తీసివేట అసాధ్యము. బైబిల్ సెలవిస్తా ఉంది 1 యోహాను పత్రికలో 1:9 యేసు రక్తం ప్రతి పాపం నుండి మనలను కడిగి పవిత్రులుగా చేయును అని. ప్రియమైన వారులారా, మన పాపములు క్షమించబడితేనే, మనం శుద్ధులమవుతేనే మనం నాశనం తప్పించబడతాం, నరకం నుంచి తప్పించబడతాం. ఇదిగో యేసుక్రీస్తు వారు నిన్ను ప్రేమించి ఇంత గొప్ప త్యాగముని కొరకు కలవరి సిలువలో చేశాడు. ఏం త్యాగం చేశాడు, ఏం క్రయం చెల్లించాడంటే నీ కొరకు రక్తమంతా కార్చాడు. ఆయన చేతుల్లో చీలలు, ఆయన కాళ్ళలో చీలలు, తలకు ముళ్ళ కిరీటం, మీ పంట కూడా దెబ్బలు. యేసుక్రీస్తు వారు చివరికి రక్తమంతా కార్చి కలవరి సిలువలో ఆకాశానికి భూమికి మధ్య శాపగ్రాహిగా ఆయన చనిపోయాడు. నీ శాపమంతా ఆయన తీసుకున్నాడు, ఆయన మోసి ఆయన భరించాడు. ఎందుకంటే నీ శాపము నువ్వు భరించలేవు, నీ పాపాన్ని నువ్వు మోయలేవు. అందుకే బైబిల్ సెలవిస్తా ఉంది, ప్రయాసపడి భారం మోసుకొచ్చిన సమస్తమైన జనులారా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానని యేసుక్రీస్తు ఆహ్వానిస్తా ఉన్నాడు. నీ పాప భారంతో ఉన్న దేవునికి తెలుసు, నీ హృదయంలో వేరున్న